హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈ 100 డేస్ ఆఫ్ మదర్ బిజినెస్ సిరీస్లో ఈరోజు డే 28. అండ్ ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. బ్యాక్ 4 బైసెప్ 2 చేయాలి, చేద్దాం. అండ్ మనకి కొంచెం టైం కూడా ఎక్కువ లేదు. చలో ల్యాక్ పుల్లాన్స్తో వెయిట్ 50తో ట్రై చేద్దాం. నిన్న వస్తాయి. నేను ఏదో స్టార్టింగ్ 50 చేశానండి, మీరు కూడా 50 చేయగండి. సో ఫస్ట్ నార్మల్గా వార్మప్ చేసిన తర్వాత సో మీరు ఫస్ట్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో సో దాన్ని బేస్ చేసుకుని లిఫ్ట్ చేసుకుని బెటర్. నేనేదో చేశానని మీరు చేయడం లేదు. కొంతమంది సెకండ్ సెట్ని 100 లిఫ్ట్ చేస్తారు, కొంతమంది 70 అట్లా లిఫ్ట్ చేస్తారు. మనం వచ్చేసి 50. అక్కడ సరిపోద్దు మనకి. జస్ట్ ఓన్లీ ఇట్లా చేస్తారు కొంతమంది. సో అది మనకి అంతలా పడతా అంటే ఒక్కొక్క బాడీ వేసి ఉంటుంది. సో మనం చేసేది ఏంటంటే ఇట్లా ఇట్లా బ్యాక్ అనేది మొత్తం ఫ్రీజ్ అవుతుంది. సో దానివల్ల మొత్తం వన్ సైడ్ మొత్తం మోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనకి మజిల్ మంచిగా క్రియేట్ అవ్వడానికి, మంచిగా బ్యాక్ బిల్డడానికి యూజ్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు స్ట్రైట్గా వదిలేకన్నా జస్ట్ బ్యాక్ ఇలా అయి బ్యాక్ మొత్తం ఫ్రీజ్ అయితే అనుగా మీరు ఒక బిగినర్ స్టేజ్లో ఉండి అంటే క్రియేటిన్ యూజ్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా బిగినర్ అయితే మాత్రం క్రియేటిన్ని అవాయిడ్ చేసేయండి. క్రియేటిన్ అవాయిడ్ చేయకుండా లైట్ మరి తీసుకోవడం వల్ల మీకు స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ రోప్తో పుల్ ఆన్ వెయిట్ వచ్చేసి 50. సో అన్నీ మ్యాక్స్ 50 లిఫ్ట్ చేస్తున్నాయి ఈరోజు. టైం లేదు అండ్ ఎక్కువ స్ట్రెంత్ కూడా లేదు. సో దానివల్ల 50తో స్టార్ట్ చేసేస్తున్నాను నేను. సో ఎందుకు క్రియేటిన్ వద్దంటున్నా అంటే, సో క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఈగో లిఫ్టింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది.
వాడు 50 చేసిండు, నేను 60 చేస్తా, 70 చేస్తా. వాడు 10 లిఫ్ట్ చేస్తున్నాడు, నేను 20తో బైసెప్ చేస్తా. ఇట్లా ఈగో అనేది బిల్ అవుతుంది క్రియేటిన్ తీసుకోవడం వల్ల. అంటే స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బట్ మీరు కంప్లీట్ బిగినర్ కాబట్టి మీకు పొజిషన్స్ సరిగ్గా తెలియవు. సో దానివల్ల ఏంటంటే వాడు డెడ్ లిఫ్ట్ 100 చేసిండు, నేను ఎట్లా నాడికన్నా ఎక్కువ చేస్తా అనేసి 120 130 వేసేసిర్రు. బాగానే ఆఫ్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు బ్యాక్ అనేది కంప్లీట్ ఇంజూర్ అవుతుంది. సో మీరు ఒక బిగినర్ స్టేజ్లో ఉంటే 100 అనేది టాస్కే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా చేయకండి అనేసి. సో కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం క్రియేటిన్ అవాయిడ్ చేయండి. సో టైం పడుతుంది, ఒక 6 monthsలో 1 yearలో ఏం బాడీ రాదు. ఏం చేయాలి, ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా చేసింది 1.5 year అవుతుంది. 1.5 yearలో నేను ఎట్లా ఉన్నాను ఇప్పుడు అంటే కొంచెం పర్లేదు. అంటే నా వెయిట్ 44 ఉండేది. సో 1 year 8 months 1 year 6 months అట్లా అవుతుంది నేను అంటే కాన్స్టెంట్గా చేస్తూ అట్లా డైలీ. సో ప్రజెంట్ వెయిట్ 64 65 ఈ వేరియేషన్లో ఉన్నాయి. సో అందుకే అంటున్నాం మజిల్ బిల్డింగ్ చేయండి. అంటే బల్క్లో ఓకే, మజిల్ బల్కింగ్ ఓకే, బట్ బల్కింగ్ చేసేటప్పుడు కొంచెం లీన్ ఫుడ్ దొరకదు. బల్క్ అంటే ఏదో పడితే తినేస్తున్నా, అంటే నేను అట్లా తినేసే ఉన్నాయి, అందుకే అంటున్నా. సో ఇప్పుడు అంటే ఏం అనిపించట్లేదు. సో అందుకే అంటున్నా జంక్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి కొంచెం బెటర్ ఫుడ్ తీసుకోండి. సో జంక్ ఫుడ్ తీసుకున్నా సో దానికి తగ్గ కార్డియో అనేది కంప్లీట్ చేయండి. జంక్ ఫుడ్ డైలీ తినేసినా కొంచెం డైలీ ½ an hour లేకపోతే 1 hour కార్డియో చేస్తే యూజ్ అవుతుంది. అది పర్లేదు. కొంచెం తగ్గింది కాబట్టి స్టార్టింగ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండేవాడిని. అప్పుడు బల్క్ లో చేసేవాను కదా, ఇప్పుడు చేయాలి.